ఐదులోడ్ అందరికీ వందనాలండి. ఇది నా వాగ్దానము. యోబు గ్రంథము 33వ అధ్యాయము 28వ వచనము. కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ దినము నీతో నాతో మాట్లాడుచున్నటువంటి మాట, మన యొక్క పాపములో నుంచి, శాపములో నుంచి, అపరాధములో నుంచి దేవుడు ఆయన రక్తము గార్చి ప్రతి వాటి నుంచి విడుదల చేసి నిత్యరాజ్యములో చేర్చడానికి ఆయన మనకు కృపనిచ్చి ఉన్నాడు. అయితే మన యొక్క స్థితిగతులు మార్చుకొని మనం వెళ్తున్నటువంటి త్రోవలలో కానీ, మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, సహవాసము కానీ, పద్ధతులు కానీ, ఆచారాలు కానీ, ప్రతి వాటిని నువ్వు ఉన్నటువంటి ప్రదేశంలో నుంచి విడిచిపెట్టి ఆయన పాదాల చెంతను మోకరిల్లి విజ్ఞాపన చేయగలిగితే ఆయన నిత్య రాజ్యంలో చేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. సో కాబట్టి మనమందరము ఆయన పాద సన్నిధానంలో సాక్షులుగా మార్చబడతాం. థ్యాంక్ యూ గాడ్ జీసస్. అందరికీ వందనాలు.